Hey, hi Venkat. Thanks for Hi. joining. Hey, thank you. Thank you so much for inviting me. So, IT ఇండస్ట్రీలో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నాకు టోటల్ గా 4 year 10 months ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో ఓవరాల్ గా ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ లో ఉంది. ఓకే. ఓకే, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే 4 year 10 months. ఇది ఎన్నో కంపెనీ మీది? ఇది ఫోర్త్ కంపెనీ. ఫోర్త్ కంపెనీ. అంటే ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ చేంజ్ అయినావు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యాను, ఎందుకంటే నాకు హైక్ పర్సంటేజెస్ ఎక్కువ కావాలి అని చెప్పి, లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం అని చెప్పి నేను స్విచ్ అవ్వుకుంటూ వచ్చాను అప్పుడు. ఓకే. మెయిన్ థింగ్ అయితే ఫైనాన్షియల్ కోసం స్కేల్ పెరగడానికి కంపెనీ ఎవరైతే చేంజ్ అయినా అంతే కదా? యా, సో మెయిన్ గోల్ వచ్చేసి అలా చెప్పలేను. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫైనాన్స్, అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి నాకు వేరే వేరే టూల్స్ కానీ వేరే వేరే స్కిల్స్ కానీ అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను డిఫరెంట్ కంపెనీస్ మరి డిఫరెంట్ కల్చర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. అయితే నువ్వు 4 years 10 months అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి కంపెనీ చేంజ్ అయినా ఆల్మోస్ట్. ఎవ్రీ ఇయర్ అని కాదు, నేను ఒక 2 years ఒక కంపెనీలో చేశాను. ఓకే. దాని తర్వాత 1 year ఒక కంపెనీలో చేశాను. తర్వాత ఇక్కడ. సో నీవు కంపెనీతో కంపెనీ చేంజ్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యేవాడు ఇంటర్వ్యూకి? అంటే ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేసేవాడు, ఎలా ప్రిపేర్ అయ్యేవాడు? సో ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ చేంజ్ అవ్వాలంటే ఎన్ని రోజుల ముందు నేను స్టార్ట్ చేయాలి ఇంటర్వ్యూస్? యా, సో దట్ డిపెండ్స్ యాక్చువల్లీ. సో ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు వర్క్ చేసేది అండ్ వెళ్ళబోయే రోల్ ఒకటే అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను జావా మీద నాకు ప్రెసెంట్ వర్క్ ఉంది అనుకోండి. ఓకే. సో నేను జావా మీద ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఓకే. అదే నేను వేరే వేరే టెక్నాలజీ మీద పనిచేసి నా టార్గెట్ వేరే అయింది అని అంటే అదొక టైం పడుతుంది. ఓకే. కరెక్ట్. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ జావా నేను నెక్స్ట్ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను అనుకోండి. నాకు అట్లీస్ట్ 1 month అయితే టైం కావాలి. ఎందుకనంటే నేను ఆల్రెడీ నేర్చుకొని ఉంటాను జావా, కానీ రివైజ్ చేసుకోవడానికి అండ్ ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ ఏం అడుగుతారు, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చాయి, సో అవంతా ప్రిపేర్ అవడానికి అయితే టైం పడుతుంది. ఓకే. ఇంత ముందు వచ్చేసి చాలా ఇంటర్వ్యూస్ వర్చువల్ లో జరిగేది. సో కోడింగ్ అనేది కూడా చాలా తక్కువ రాకిచ్చేది. సో ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ అడిగేసి క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి బయట చాలా వింటున్నాము ఏంటంటే, ఫస్ట్ వర్చువల్ గా ఏఐ ద్వారా ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి వాళ్ళని మాత్రమే మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రావడమా, లేకుంటే మళ్ళీ వర్చువల్ లో ఒక మొబైల్లో స్కాన్ చేసి ఒక వీడియో ఆన్ చేస్తారు, టర్న్ ఆన్ చేస్తారు, ఇంకోటి ఏమో స్క్రీనింగ్ వీడియో చేస్తారు. సో దాని వల్ల ఏంటంటే ఎవరు ఎలాంటి ప్రాక్సీ కానీ పక్కనే వేరే వాళ్ళు హెల్ప్ చేయకుండా క్లియర్ ఇంటర్వ్యూ చేస్తారు. యాక్చువల్గా చాలా సెక్యూర్ తీసుకుంటుంది కంపెనీస్ ఫిల్టర్ చేస్తారు యాక్చువల్గా. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? యా, సో ఇది ఒక అంతకు మంచిదే అని చెప్పొచ్చు. ఎందుకనంటే మనకి కరెక్ట్ వర్ది అయిన క్యాండిడేట్స్ ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం. సో ప్రీవియస్ గా కోవిడ్ టైంలో ఏమవుతుండేది అని అంటే, ఇంటర్వ్యూస్ అన్ని వర్చువల్ గా జరిగేవి అండ్ చాలా ప్రాక్సీస్ జరిగేవి కాబట్టి. సో ఇంటర్వ్యూస్ క్రియేట్ చేసిన దాని తర్వాత ఏదోలా దొరికేసి వాళ్ళ జాబ్ పోయేది. ఓకే. సో ఇప్పుడు ఏఐ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, సో అది లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు ఇంటిగ్రేట్ అవుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఏం చెప్తామంటే, మనం ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడానికి స్కిల్స్ ఉంటేనే కానీ మనం క్వాలిఫై అవ్వలేము. సో కానీ మీరు చెప్పింది కరెక్టే. కానీ ఎలా అంటే చాలా మంది కోడింగ్ లో చాలా స్పీడ్ ఉన్నా గానీ, వర్క్ లో చాలా ఇంటెలిజెన్స్ ఉన్నా గానీ, ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫేస్ టు ఫేస్ కానీ వచ్చినా గానీ కొంచెం భయం ఉంటది యాక్చువల్ గా. సో అక్కడ కోడ్ రాయాలంటే కూడా తడబడుతున్నారు చాలా. సో అలాంటి వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అంటే, ఈవెన్ వాళ్ళు జెన్యున్ అయి ఉంటారు, బట్ స్టిల్ దే విల్ ఫేస్ సమ్ ఇష్యూస్ అనమాట. ఫీర్నెస్ ఉంటది యాక్చువల్ గా. కరెక్ట్. సో ఇప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే, మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ అన్నా మీరు కోడింగ్ లో ఉండనివ్వండి. ఓకే. సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడు మనం కోడ్ డైరెక్ట్ గా ఎవరు చేయట్లేదు. సో ఐదర్ మనం జనరేటివ్ ఏఐ టూల్స్ కి ఇచ్చేస్తున్నాం, డైరెక్ట్ గా కోడ్ జనరేట్ చేయి, లేకపోతే ఇష్యూ వచ్చిన కోడ్ ని ఫిక్స్ చేయి, అలాంటివి చెప్తున్నాం. సో ప్రీవియస్ గా ఎట్లా ఉండేది అని అంటే, మనంతటా మనమే కోడ్ చేసి ఎవ్రీ లైన్ మనకు తెలిసేది, ఏం రాస్తున్నాము, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏఐకి ఇచ్చేస్తున్నాం, జస్ట్ అవుట్పుట్ చెక్ చేస్తున్నాం, వస్తుందా లేదా చూస్తున్నాం, అయిపోతుంది. కానీ ఇది ఇంటర్వ్యూస్ కి వచ్చేసరికి ఎట్లా అవుతుంది అని అంటే, ఇంటర్వ్యూస్ లో మనం పక్కాగా కోడ్ రాయాలి. సో అది మనం ఓన్ గా టైప్ చేయాలి అండ్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అది ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే అది చాలా ఒక ఛాలెంజ్ లా చెప్పొచ్చు మనం. సో దానికోసం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అయితే ఇప్పుడు బయట చాలా వింటున్నాం యాక్చువల్. ఈ మధ్యలో ఫోన్ బ్రౌజ్ చేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ పెద్ద పెద్ద బిగ్ థంబ్నైల్స్ పెట్టేసి ఏఐ వల్ల జాబ్స్ పోతున్నవి,
కొత్త జాబ్స్ రావట్లేదు. తర్వాత స్టార్ట్అప్ కంపెనీస్ కి ఇంత ముందు 100 మంది వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్న స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ చేయొచ్చు అని ఇలా చాలా అప్డేట్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో గోయింగ్ ఫర్ నెక్స్ట్ 5 years అసలు జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, లేకుంటే ఆఫ్టర్ 5 years 10 years అసలు జాబ్స్ ఉంటాయో అర్థం కానీ ధీమాలో ఉన్నారు యాక్చువల్గా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యా, చెప్పాలి అని అంటే అది కొంచెం భయమేస్తుంటది ఎవరికైనా, సాఫ్ట్వేర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే ఎప్పుడు ఏ టూల్ ఎవరిని రీప్లేస్ చేస్తుందో మనం చెప్పలేము. సో మనం 2 years బ్యాక్ నీ జాబ్ పోతుందా అని అంటే 100% చెప్పేవాళ్ళు నాకు పోదు అని. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే మేబీ ఏఐ కెన్ రీప్లేస్ మై జాబ్ అన్నట్టు తయారైంది. సో చెప్పాలి అని అంటే మనం మన జాబ్ సెక్యూర్ గా ఉండాలి అని అంటే మనం ఏ అయితే ఎట్లా అడ్వాన్స్ అవుతూ ఉందో సో అట్లాగే మన స్కిల్స్ ని కూడా అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ చేస్తానండి, నేను నార్మల్ గా కోడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ కోడింగ్ కి నేను ఇంకో ఏఐ టూల్ ఏదన్నా ఇంటిగ్రేట్ చేసి దాన్ని నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త కొత్త టూల్స్ ఏమొచ్చాయి అలాంటివి మనం సెర్చ్ చేసి ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తే కనుక మన జాబ్ సెక్యూర్ గా ఉంటుందని చెప్పవచ్చు కొంతవరకు. ఓకే, అలా ఒక వే యాక్చువల్ గా. ఇప్పుడు జాబ్ సెక్యూర్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కరెంట్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు అక్కడ ఎలా ఉంటుంది యాక్చువల్ సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు 10 members వర్క్ చేసే దగ్గర ఓన్లీ 2-3 members వర్క్ చేస్తున్నారు. సో వేరే మిగతా వాళ్ళు కాస్ట్ కటింగ్ అని, ఆ కటింగ్ ఈ కటింగ్ అని చెప్పేసి తీసేస్తున్నారు అని ఒక టాక్ ఉంది యాక్చువల్ గా. సో అలాంటప్పుడు కొత్త వ్యక్తి అంటే కొత్త ఎంప్లాయీస్ తీసుకోవాలంటే కూడా మనకి ఓపెనింగ్స్ లేవని చెప్పేస్తారు కదా. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు యాక్చువల్? సో ఎంప్లాయీస్ అదే నేను చెప్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు 10 మంది చేసేది ఒకరిద్దరికి చేయమని చెప్తాను. అప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అసలు? ఇంకా మిగతా వాళ్ళకి జాబ్స్ పోయినట్టే. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కానీ నేను కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారనుకో, వాళ్ళకి నెలకు ఒక 50,000-1,00,000 వచ్చేవాడు సడన్ గా జాబ్ లెస్ అయితే నెక్స్ట్ వాడు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు యాక్చువల్. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు సడన్ గా మనీ వేరే వాళ్ళని అడగలేరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీ ఫైనాన్షియల్ గా ఎలా స్టేబుల్ చేసుకోవాలి, ఎలాగి ప్లాన్ చేసుకోవాలి యాక్చువల్? మనం వింటూ ఉంటాం కదా, మనకి ఒకటి ప్రైమరీ జాబ్ తో పాటు ఇంకొకటి సెకండరీ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి, అందరికీ ఉండాలి. సో ఒకటి పోయినా సరే రెండోది మనం అక్కడ తక్కువ టైం పెట్టినా సరే అది స్టేబుల్ గా ఉండాలి. సో రెండో ఇన్కమ్ కూడా ఒకవేళ ప్రైమరీ జాబ్ పోయినా సరే రెండో దాని మీద నిలబడేలా మనం బ్యాకప్ పెంచుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడు ఎవరు రీప్లేస్ చేస్తారో మనం చెప్పలేము. మన స్కిల్స్ అప్ టు డేట్ తో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి కొంచెం ఎడ్జ్ ఉంటది. వీళ్ళని తీసేయకూడదు, వీడు చాలా ఇంపార్టెంట్. కానీ ఐటీలో ఎలా ఉంటది అంటే సిచ్యువేషన్ మీరే చెప్తారు కదా, అంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం ఆలోచించే టైం కూడా పెట్టకుండా టార్గెట్స్ ఇచ్చేసి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటది అనేది ఉంటది కదా. సో అలాంటప్పుడు ప్లానింగ్ చేసుకోలేడు. ఒకవేళ ప్లానింగ్ చేసినా గానీ సేవింగ్స్ అమౌంట్ తీసుకెళ్లి ఇక్కడ బిజినెస్ లో పెట్టేస్తే అది కొలాప్స్ అయిపోయి లాస్ వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అదే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ రిస్క్. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అది ఖచ్చితంగా రిస్క్ ఉంటుందా లేదా అనేది మనం ఆలోచించి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఒకవేళ మన ప్రైమరీ జాబ్ పోయినా సరే సెకండరీ జాబ్ మనకి బ్యాకప్ లా ఉండేలా మనం పెట్టుకోవాలి. సో అది సో ఏమంటారు, ఒక కత్తికి 2 వైపులు పదును ఉంటది కదా, సో అట్లాంటిది అనమాట. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, మేబీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేకుంటే ఫ్రెషర్స్ కానీ, సో వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటారు మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకవేళ ఫ్రెషర్స్ అయి ఉన్నారు అనుకోండి, ఫ్రెషర్స్ జనరల్ గా ఏం చేస్తారు, వాళ్ళ కాలేజ్ లో ఎప్పుడో లెగసీ సిలబస్ ఉంటది. ఆఫ్ కోర్స్ మనం ఏంటి అని అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ కి అప్గ్రేడ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏఐ అండ్ ఎంఎల్ లో మనకి 100% నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయగలగాలి. ఏదైనా సొల్యూషన్ ఇస్తే అది ఏజెంటిక్ వేలో మనం ఎట్లా తీసుకెళ్లాలో మనం ఆలోచించగలగాలి అండ్ ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు కంపెనీస్ ఏంటి అని అంటే ఏ సొల్యూషన్ కైనా సరే ఏఐని కలిపేస్తున్నారు, ఏఐని మ్యాండేటరీ చేస్తున్నారు, ఏఐతో ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ వర్క్ అనేది 10x ఇంప్రూవ్ అవుతుంది. సో అటువంటి ప్రాజెక్ట్స్ మనం కాలేజ్ లెవెల్లోనే కంప్లీట్ చేసి ఉంటే మనకు ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. అండ్ మనకి కరెంట్లీ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే, సో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ ఏం నడుస్తుంది, నేను ఏం నేర్చుకోవాలి అనే గైడెన్స్ మనకి సీనియర్స్ నుంచి జూనియర్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. సో అట్లా అయితే మనకి ఫ్రెషర్స్ కి జాబ్ దొరికే అవకాశం ఉంది.
కానీ ఎక్స్పీరియన్స్ చూస్తే కూడా యాక్చువల్ ఏ లొకేషన్ లో వినపడని కొన్ని న్యూస్ మన హైదరాబాద్ వచ్చేసి మనం వింటూ ఉంటాం. యాక్చువల్ ఏంటంటే బ్యాక్ రోడ్ తర్వాత సటన్ కొంచెం అమౌంట్ తీసుకొని జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఇలా మోటివేట్ చేసి ఇట్లా పంపిస్తూ ఉంటారు. యాక్చువల్ అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్ 100% ఉన్నాయా లేకుంటే అది ఒక ఫేక్ న్యూస్ అంటారా? అది 100% ఫేక్ అండి. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసాను. మా జూనియర్స్ వాళ్ళు ఎట్లా అంటే జాబ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న కంపెనీ అయి ఉండొచ్చు. ఓకే. చిన్న కంపెనీ 100% ఉంటది. కానీ ఏంటంటే వాళ్ళు రిస్క్ తో కూడిన కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటి అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ కింద డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే. సో అట్లా జరిగిన కేసెస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఎట్లా అంటే మనం 100% నమ్మితేనే కానీ డబ్బులు పెట్టాలి. అసలు నా సజెషన్ అయితే మాత్రం అసలు డబ్బులు ఇచ్చే మనం అప్ ఫ్రంట్ పే చేసే కంపెనీస్ కి అసలు వెళ్ళొద్దు. మన స్కిల్స్ చూసి వాడు తీసుకొని వాడు మనకి మంత్లీ పేమెంట్ ఇస్తేనే గానీ మనం తీసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ అప్ ఫ్రంట్ ముందే డబ్బులు పే చేస్తే జాబ్ ఇస్తాం అనేది అది 100% ఫేక్. 99% కేసెస్ లో అది 100% ఫేక్. సో మీ ఒపీనియన్ ఏంటంటే ఏదైనా కానీ కన్సల్టెన్సీ అయినా కానీ ఒక కంపెనీ అయినా కానీ ఏదైనా డబ్బులు పే చేసి జాబ్ ఇస్తామంటే అది ఒక ఫేక్. యాక్చువల్ అలాంటి వాళ్ళు అసలు రిస్క్ తీసుకోవద్దు. ఏదైనా వాళ్ళ హార్డ్ వర్క్ మీద చదువుకొని ప్రిపేర్ అయ్యి 1 కాదు 5 కాదు 10 ఇంటర్వ్యూస్ అయినా ఫేస్ చేసి జాబ్ కొడితేనే జెన్యున్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటది అంటే ఒక 3 months 4 months జాబ్ ఉంటది. ఒకవేళ ఎప్పుడైనా రిస్క్ ఇట్లా జోన్ ఉంటే డౌట్ వస్తే అప్పుడు మళ్ళీ పీజీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి జెన్యున్ వచ్చే వాళ్ళకే ప్రయారిటీ అనమాట. సో అలా వచ్చినప్పుడు అక్కడ అమౌంట్ లాస్ అవుతారు, ఇక్కడ మళ్ళీ జాబ్ ఉండదు. సో అది ఒక రిస్క్ ఉండదు. కరెక్ట్. ఇది యాక్చువల్ జెన్యున్ యాక్చువల్ గా. బట్ ఎవరున్నా చూస్తే ఇట్లా వాళ్ళ ఇలాగే ఎవరు వస్తేనే లైఫ్ బాగుంటదని మనం కూడా కోరుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫ్రెషర్స్ ఎట్లా ఉంటారంటే ఆల్రెడీ అప్పటికే డబ్బులు పే చేసుకొని ఉంటారు కాలేజ్ లో. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈ డబ్బులు కోల్పోవడం అనేది చాలా కరెక్ట్ గా. సో ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న ఈ వర్క్ లైఫ్ స్టైల్లో? సో ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్స్ లో చూస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండడం లేదు. ఎందుకు అని అంటే మీరు చెప్పినట్టు ఒక 10 ఎంప్లాయీస్ చేసే వర్క్ ని ఒక 2 ఎంప్లాయీస్ కి విత్ ఏఐ తో చేసేయమని చెప్తున్నారు. సో అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం 100% ఎట్లా అంటే మనం బౌండరీస్ ని సెట్ చేసుకోవాలి. సో అది మన టీమ్ కి కూడా ఇన్ఫార్మ్ చేసేలా మనం చూపించాలన్నమాట. సో ఆఫ్టర్ 7th అవైలబుల్ గా ఉంటాడు అనేది టీమ్ లో ఒక ఇంప్రెషన్ ఉందనుకోండి. సో అట్లా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏది చెప్పినా సరే మనం అన్నిటికీ ఎస్ అని చెప్పకుండా వీ హ్యావ్ టు సే నో సమ్ టైమ్స్ టు మెయింటైన్ అవర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నేను చెప్తాను. సమ్ టైమ్స్ ఏంటంటే ఒకవేళ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఏదో ఉన్నా కానీ సాటర్డే సండే కూడా సపోర్ట్ కావాలని మేనేజర్స్ నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఎలా ఫేస్ చేయాలి? యాక్చువల్లీ ఎలా మూవ్ అవ్వాలి? ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి? సో హౌ వీ కెన్ కన్వే టు మేనేజ్మెంట్ యాక్చువల్లీ. సో మనం ఏది ప్లాన్ చేసుకున్నా సరే హెడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అంటే మనం ముందే ప్లాన్ చేసుకొని మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఇన్ కేసు నేను నెక్స్ట్ సండే ఉండట్లేదు సాటర్డే ఉండట్లేదు అని అంటే మనం ముందే మెయిల్స్ అవన్నీ పెట్టుకుని మేనేజర్స్ కి ముందుగానే ఇన్ఫార్మ్ చేసుకుంటే మనం అటువంటి రిస్క్ అయితే పడకుండా. ఫైనల్ క్వశ్చన్ యాక్చువల్ గా మీరు ఐటీ జాబ్ చేస్తూ ఆల్మోస్ట్ 5 years కదా, ఆర్ యూ హ్యాపీ అన్హ్యాపీ? జెన్యున్ చెప్పేసి అంత ప్రాబ్లం లేదు. ఓకే నార్మల్ గా అంటే ఎలా ఉంది యాక్చువల్ లైఫ్ అంటే ఒక జాబ్ చేస్తున్నావు, నీ ఓన్ బిజినెస్ కాదు, ఒక జాబ్ చేస్తున్నావు, అది ఒక ఐటీ జాబ్. సో మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 4 to 5 years మధ్య చాలా అంటే ఎవ్రీ ఇయర్ ఏదో కొత్త న్యూస్ రావడము. 2021 or 22 23 లో కరోనా అని చెప్పేసి అప్పుడు లేయర్స్, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఏఐ వల్ల జాబ్స్ ఉండవు. సో దీని వల్ల నువ్వు అసలు ఇలాంటివి వింటుంటావు కదా, సో ఐటీ జాబ్ చేస్తున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఉంటున్నావా లేకుంటే అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? లేకుంటే దీనికన్నా బెటర్ గా ఏదో మన ఓన్ గా ల్యాండ్ ఉండి ఫార్మింగ్ చేసుకుంటే బెటర్ అంటున్నావా? లేకుంటే ఓన్ గా బిజినెస్ ఉంటే ఇంకా అందులో చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటది, ఇందులో హెల్త్ ఇష్యూస్ డే అండ్ నైట్ వర్క్ చేయడము ఇలాంటి ఫీల్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది యాక్చువల్? ఐటీ జాబ్స్ అనేది నేను చెప్తాను కత్తి మీద సాములు అంటే. సో ఎప్పుడు ఏ ఫ్రేమ్ వర్క్ వచ్చి ఏది వచ్చేసి మన జాబ్ స్పీకర్స్ మనం చెప్పలేం. సో ఎంత ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అయినా సరే.
సో నేనేం చెప్తానంటే 100% మనకి నేను పర్సనల్ గా అంటే ప్రస్తుతానికి అయితే హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్ ఇవన్నీ నాకు ప్రస్తుతానికి అవసరాలకి సరిపోతుంది. కానీ ఫ్యూచర్ లో సరిపోతుంది అని అంటే ఖచ్చితంగా no. ఎందుకంటే మనకి ఉన్న కొద్దీ అన్ని రేట్స్ పెరుగుతున్నాయి. సో దానికి విధంగా మనకి హైక్స్ వస్తాయా లేకపోతే రావా అనేది మనం చెప్పలేము, మన చేతుల్లో లేదు కాబట్టి. సో నేను నా లైఫ్ ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాను. కానీ ఇంకా హ్యాపీగా ఉండడానికి వేరే సెకండరీ సోర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. అదే బయట కూడా వింటుంటాం యాక్చువల్ కొన్ని ఇన్స్టాల్స్ అక్కడ ఇక్కడ. ఫ్రెషర్స్ కి ఏమో బీటెక్ ఎంసీఏ ఏదో చదివినా కానీ ఆల్మోస్ట్ 20 to 30 lakhs అవుతుంది. బట్ కొన్ని టర్బో బ్యాచ్ తర్వాత ఎన్ఐటి ఐఐటి బ్యాచ్ లో అవన్నీ డిఫరెంట్ యాక్చువల్. సో వాళ్ళ టాలెంట్ వేరే. కానీ కొత్త ఫ్రెషర్స్ వచ్చే వరకు క్యాంపస్ లో సెలెక్ట్ కాని వాళ్ళు బయట ట్రై చేస్తుంటారు కదా. సో వాళ్ళ స్టార్టింగ్ మంత్లీ శాలరీ వచ్చేసి 15 to 30K మధ్య ఉంటాయి. సో కొందరు రీల్స్ ఎలా పెడుతుంటారు అంటే నా శాలరీ వచ్చేసి 10,000 15,000 కానీ నా ఫీ వచ్చేసి 10,000. కానీ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అవన్నీ చూసుకుంటే మళ్ళీ -5 to 10,000 మళ్ళీ అగైన్ ఫ్యామిలీ డిపెండ్ కావాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కంపెనీస్ తప్పంటామా లేకుంటే గవర్నమెంట్ తప్పంటామా లేకుంటే స్టూడెంట్స్ తప్పంటామా అర్థం కాకుండా సిచ్యువేషన్ అయిపోయింది. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు, ఈజీ మనీ కోసం కూడా కొన్ని తప్పటడుగులు వేసే కొన్ని డిసిషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే జాబ్ కావాలి. జాబ్ లేకుంటే 1 year 2 years గ్యాప్ వస్తే మరి ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా 3 years తర్వాత గ్యాప్, మోర్ దెన్ 3 years గ్యాప్ ఉంటే ఎలిజిబుల్ కాదు యాక్చువల్. ఏదైనా 3 years వరకే ఎలిజిబిలిటీ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎలా కాల్ తీసుకోవాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలి? సో 10,000 అయినా 5,000 అయినా 20,000 అయినా పక్క జాబ్ చేయాల్సింది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా ఒపీనియన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ కి ఎక్కడైనా అంతే ఉంటున్నాయి. సో 25 to 30 సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే 25 to 30 ఉంటాయి. సో మీరు అన్నట్టు ఇక్కడ మనం బెంగళూరు, హైదరాబాద్ ఏవైనా సరే ఖచ్చితంగా హాస్టల్ ఫీజు అరౌండ్ 12K మధ్యలో ఉంటుంది. సో వీళ్ళు మెయింటైన్ చేయలేరు. సో వీళ్ళకి సరిపోదు, ఇంటికి ఇవ్వడానికి సరిపోదు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఫ్రెషర్స్ అయితే. సో ఒక 1-2 years లో వాళ్ళకి కొంచెం మెరుగుపడితే బెటర్. సో నేనేమంటానంటే ఫస్ట్ స్టార్టింగ్ మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి మనం టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఒక 1 year అట్లా మనం స్ట్రగుల్ అయినా సరే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎట్లా ఉంటది అంటే మినిమం వాళ్ళు 8-9 LPA తో స్టార్ట్ చేస్తారు. సో అటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీతో మనం స్టార్ట్ చేస్తుంటే మనకి కెరియర్ అనేది తర్వాత బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఐటీ ఇండస్ట్రీ గురించి? లేదండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ కి అండ్ నాకు తెలుసు మీకు పర్సనల్ ప్యాషన్ ఉంది. సో ఫిలిమ్స్ అని లేకపోతే సిరీస్ అని చేయడం. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? మీ ప్యాషన్ ని మీరు ఎట్లా కంటిన్యూ చేసుకోగలరు ఐటీ ఇండస్ట్రీలో ఉండి? నేను ఐటీ ఇండస్ట్రీలో ఉండి ఎలా మేనేజ్ చేస్తున్నా అంటే యాక్చువల్ మండే టు ఫ్రైడే వరకు నైట్ 11 అయినా 12 అయినా కానీ వర్క్ చేసుకుంటా. సో మన పర్సనల్ ప్యాషన్ అయితే ఏమన్నా కానీ కాల్స్ కూడా పిక్ చేయాలి సమ్ టైమ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్ ఉంటేనే మన పర్సనల్ లైఫ్ యూజ్ చేయగలం. సో దానికోసము ఫస్ట్ ప్రయారిటీ ఇది ప్రొఫెషనల్. సో సాటర్డే సండే మాత్రం నా పర్సనల్ ప్యాషన్స్ ఏమున్నా కానీ అది దాని మీద వర్క్ చేసుకుంటాను అనమాట. సో బట్ ప్రాజెక్ట్ లో వచ్చేసి కొంచెం మేనేజబుల్ అంటే టైం దొరుకుతుంది కాబట్టి అలా ముందుకు వెళ్తున్నా. సో కొన్ని 2023 కానీ 22 కానీ అప్పుడైతే యాక్చువల్ సాటర్డే సండే కూడా వర్క్ చేయించింది నా దగ్గర కాదు అంటే టీం దగ్గర కూడా. సో డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. మీరు అన్నారు కదా ఐటీ ఎక్స్పీరియన్స్ గురించి. సో అది ఎలా అంటే ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే మనకి జాబ్ ఉండాలి కాబట్టి మేనేజర్ ప్రెజర్ ఉంటది, క్లయింట్స్ ప్రెజర్ ఉంటది. అప్పుడు మనం చచ్చినట్టు వర్క్ చేయాల్సిందే, ఎస్కేప్ అవడానికి ఉండదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మన ప్రొఫెషనల్ కేసు అనమాట. ఎందుకంటే మనీ వస్తున్నాయి కాబట్టి, ఆ మనీ వస్తే మనం సర్వ్ అవుతుంటాం కాబట్టి. ఓకే, మీకు కూడా ప్లాన్ ఉందా? ఒకవేళ ప్రైమరీ మీకు ఈ జాబ్ కాబట్టి ఒకవేళ ప్రైమరీ మీకు అన్ఫార్చునేట్లీ ఏదైనా అయినా సరే సెకండరీ మీద మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ ప్రైమరీ మీద వెళ్ళాలనుకుంటున్నారా? మళ్ళీ ఇంకో ఐటీ జాబ్ మీద వెళ్ళాలనుకుంటున్నారా? సో ప్రజెంట్ అయితే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఏం లేదు నాకైతే, జీరో యాక్చువల్. సో జాబ్ మళ్ళీ స్విచ్ అవ్వాలనుకున్నా కానీ జాబ్ పోయినా కానీ మళ్ళీ 3 months 1 month 2 months మళ్ళీ గట్టి ప్రిపేర్ అయ్యి జాబ్ చేంజ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్ అయితే.
సో ఎందుకంటే మనకి ఏమైనా సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉంటే ఏదైనా బిజినెస్ ఏదైనా ఉన్నా కానీ అప్పుడు దాని మీద మనం ఓన్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం జాబ్ లెస్ అనుకో, మన నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు యాక్చువల్లీ. ఎందుకంటే కరెక్ట్. మనకి డిపెండెన్సీస్ ఉంటాయి, వేరే వాళ్ళ చాలా commitments. కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే వాళ్ళ డబ్బులు అడిగలేవు. సో డిఫికల్ట్ టు మేనేజ్ అనమాట. కరెక్ట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం వెంకట్. థ్యాంక్ యూ.